భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సమస్య లేని మనిషి అంటూ ఉండడు. ఒకవేళ ఎవరికైనా ఏ సమస్య లేదు అని అంటే గనక వాడు ప్రాణంతో లేడని అర్థం. ప్రాణంతో ఉంటే ఖచ్చితంగా సమస్య అనేది ఉంటుంది. ఏదో ఒక రకమైన సమస్య ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో సమస్యలను చూసి మనం పారిపోకూడదు. సమస్యకు భయపడితే జీవితంలో కృంగిపోవాల్సొస్తుంది. పైనుండి నీకు రాళ్ళు పడుతున్నాయి, కిందికి రాళ్ళు పడుతున్నాయి, నువ్వు కింద ఉన్నావు కనుక పైనుండి రాళ్ళు విసురుతున్నారు. నువ్వేం చేస్తావు అప్పుడు? ఆ రాయి వస్తుంది కదా అని నీ తలను తీసుకెళ్ళి ఆ రాయి కింద పెట్టి అలాగే చూసుకుంటూ ఉంటావా? ఒక రాయి మీద ఒకటి వచ్చి నా తల మీద పడండి అని చూడవు కదా. ఆ సమస్యలు కూడా నీ తల మీద పడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నీకున్నటువంటి ఈ 2 చేతులను ఉపయోగించి ఆ రాళ్ళను పట్టుకునే ప్రయత్నం చెయ్యు. ఎప్పుడైతే నువ్వు ఆ రాళ్ళను పట్టుకుంటావో పక్కకు ఆ రాళ్ళే ఉపయోగించి ఒక అందమైన భవనం నిర్మించుకో. సమస్యలు కూడా అంతే. నీ మీద పడుతున్న సమస్యలను నువ్వు ఎలా పట్టుకోగలుగుతావో అప్పుడే సమాధానం దొరుకుతుంది. సమస్య నీ కోసం పుట్టింది అంటే సమాధానం నీ దగ్గరే ఉంది. సమాధానం కోసం ఎక్కడ వెతకకు, ఎవరి దగ్గర దొరకదు. నీ కోసం పుట్టిన సమస్యకు నీలోనే సమాధానం ఉంది. ప్రయత్నించు, మనసు పెట్టి వెతుకు, సమాధానం కూడా నీ దగ్గరే దొరుకుతుంది. ఆ సమస్యనే నీ కోసం పుట్టింది అంటే సమాధానం ఎవరి దగ్గర ఉండాలి? నీ దగ్గరే ఉంటుంది. వేరే ఎవరి దగ్గర వెతకకు.